ఈ లోకము మహాదేవుడు, పరిశుద్ధుడైనటువంటి మహోన్నతుడు, మహాగరుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసుడు, ఆ పరలోకము తండ్రి అయినటువంటి దేవుడికి కూడా భయంకరమైనటువంటి శ్రమ, మరణకరమైనటువంటి శ్రమ, చివరి రక్తము బిందువు ఆయనలో ఉన్నంత వరకు కూడా ఆయన శ్రమ అనుభవించాడు. కనుక మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు బిడ్డల ద్వారా కానీ, కుటుంబ భార్య ద్వారా కానీ, నీ భర్త ద్వారా కానీ, నీ బంధువుల ద్వారా కానీ, మనుషులు నీ స్నేహితుల ద్వారా కానీ, ఎవరి వలనైనా కూడా ఒక శ్రమ, ఒక నింద, ఒక అవమానము నీకు కలిగినప్పుడు నువ్వు ఎలాగ భావించాలి? నా ప్రభువు శ్రమలలో ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు నీకేమున్నాయి? ఒక మాట, ఆ మాటే మనం ఓర్చుకోలేము. కానీ ప్రభు వారు ఎన్ని దెబ్బలు, ఎన్ని పిడిగుద్దులు, ఎన్ని అవమానములు ముఖం మీద ఉమ్మి వేశారు కదా, జుట్టును పీకారు కదా, పిడిగుద్దులు గుద్దారు కదా, నువ్వు రాజు కళ్ళకు గంతలు కట్టి ఎగతాళి చేశారు కదా, నిన్ను కొట్టిన వాడు ఎవరో చెప్పగలవా? నీ కళ్ళకు గంతలు కట్టి కొట్టి ఎంత అవమానపరిచారు, గేలి చేశారు, అవమానపరిచారు, హింసించారు. కొట్టిన దెబ్బ కొట్టకుండా ఆయనని ఎన్ని దెబ్బలు కొట్టారో మనందరికీ తెలుసు. మీరు గమనించండి. కనుక ఈ లోకములో శ్రమ వచ్చినప్పుడు నీవు కూడా నా ప్రభు శ్రమలో నేను పాలి భాగస్తుడను. ఒక నింద వచ్చినప్పుడు నా ప్రభువును నిందించారు, ఇతడు సైతాను పట్టిన వాడు అన్నారు, ఇతడు దొంగ అన్నాడు, నరహంతకులని రకరకములుగా ప్రభువుని నిందించారు, హింసించారు. అప్పుడు యేసు ప్రభు అని ఎప్పుడు కూడా ఆయన ఎదిరించలేదు, ఎదురు మాట్లాడలేదు, మౌనము వహించాడు. గొర్రె పిల్ల యొక్క స్వభావము కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆ స్వభావమును నీవు సంపాదించుకున్నావా? నీవు సంపాదించుకుంటే నీవు దేవుని యొక్క శ్రమలలో నీవు కూడా పాలిభాగస్తుడనయ్యాననేటువంటి గొప్ప సంతోషము నీకుంటుంది. భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, కృంగిపోవనవసరం. దేవుడు మనకున్నాడు, మన అండ, మన కొండ, మన బంధువు అందరూ ఉన్నా. చూడండి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువ